హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనం ట్రేడింగ్ అందరికీ సెట్ అవుతుందా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్, ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. సో ఇవి రెండు కాకుండా మనం ట్రేడింగ్ చేయొచ్చా అంటే బిగినింగ్ ఏంటంటే ఎవరు ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వలేరు. సో దాని కొరకు మనం ట్రేడింగ్లో ఎంత టైం కేటాయించాలి అండ్ ఎన్ని ఇయర్స్ మనం స్ట్రగుల్ చేస్తే మనకి ప్రాఫిట్ రావడం జనరేట్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ వీడియోలో వచ్చేసి మనం క్లియర్గా మనం ట్రేడింగ్ చేయాలి, ఓకే నాకు ఒక జాబ్ ఉంది అయినా నేను ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నేను చదువుకుంటున్నా, నేను ఒక స్టూడెంట్ అయినా నేను ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నా అని అనుకున్న వాళ్ళందరికీ ఒక చిన్న ఆన్సర్ అయితే దొరుకుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీపీ ట్రేడ్స్ హియర్. లెట్స్ బిగిన్ నౌ. సో ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, దాంతోపాటు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది. చాలామంది జాబ్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక మొత్తానికి ఐ వాంట్ టు లర్న్ ట్రేడింగ్ అనుకున్నారు అనుకో, సపోజ్గా మీరు జాబ్ చేస్తున్నారు, లేదంటే మీరు ఒక స్టూడెంట్, సో మీకు టైం చాలా తక్కువ ఉంటుంది, మీరు మీ వర్క్లో మీ టైం మీకు సరిపోకపోవచ్చు. సో మరి మేము కూడా ట్రేడింగ్ చేయొచ్చా బ్రదర్? అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చూసిన నా సరౌండింగ్ ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఇవాళ మీకు కొంచెం నిజాలు అయితే చెప్పబోతున్నానండి. సో ఇక్కడ ఏంటంటే థియరిటికల్లీ ఎస్ యూ కెన్ డూ, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ జాబ్ యూ కెన్ డూ ట్రేడింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రాక్టికల్లీ ఇట్ వోంట్ పాసిబుల్ అండి. ఫస్ట్ మనం ఇచ్చే టైం ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ప్యాషన్. ఇఫ్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రేడింగ్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లర్న్ అండ్ ఐ వాంట్ టు గెయిన్ సమ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అని మీలో ఉంటే అప్పుడు మీ ట్రేడింగ్ గురించి ఆలోచించండి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఇలా ఒక ప్రాఫిట్ ఎవరో ట్రేడర్ వచ్చేసి ఐ మేడ్ సమ్ హ్యూజ్ అమౌంట్ అని చూపిస్తారు, అది చూసి మనం మోటివేట్ అవుతాం. మోటివేట్ అయ్యేసి చాలా ఖతం మనం కూడా రేపు నుంచి స్టార్ట్ చేద్దాం, ఇదేదో బాగుందని అనుకుంటాం. మళ్ళీ రేపెల్లుండి ఆయన లాస్ అయినప్పుడు ఆయన చెప్తాడు ఐ హ్యావ్ మేడ్ దిస్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ లాస్ అని, మనకు సెట్ అవ్వదులే అని చెప్పి. అంటే ఎక్స్ పర్సన్ని చూసి మనం డిమోటివేట్ అయిపోతున్నాం. సో ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనలో నిలకడ ఉందా లేదా అని అక్కడే అర్థమైపోతుంది. నాకు కూడా చాలామంది ఏంటంటే బ్రదర్ మాకు కొంచెం ట్రేడింగ్ నేర్పింది అది ఇది అని చెప్తారు, బట్ నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్ నాకైతే ఏం కనిపించదు. ఫస్ట్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తే నెక్స్ట్ థింగ్ మనం ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది అక్కడే అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం మోటివేట్ అయితే రాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కన్సిస్టెన్సీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ లేనిదే మనం అసలు ప్రాఫిట్ జనరేటే చేయలేము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది తొందరగా వచ్చేది అయితే కాదు. ఇఫ్ యూ థింక్ అబౌట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ దెన్ యూ కెన్ ట్రై ట్రేడింగ్. అండ్ మరి ఇప్పుడు మేము జాబ్ చేస్తున్నామండి, సో ఇప్పుడు మాకు పాసిబుల్ అవుతుందా అంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మాట్లాడుకుందాం. సో మీకు జాబ్ చేస్తున్నారు కదంటే ఫస్ట్ మనం టైమింగ్స్ అండి ఇంపార్టెంట్. మనకు ఎట్లా అంటే పర్ డే మనం ఇంత టైం కేటాయించగలుగుతాం అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 hour ఉన్నా ఓకే. అండ్ 1 hour తోటి ఫస్ట్ మనం నేర్చుకుందాం ఒక కొన్ని 5-6 months వరకు జస్ట్ మార్కెట్ని స్టడీ చేసి ఎట్లా అసలు క్యాండిల్ అంటే ఏంది, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంది, సైకాలజీ అంటే ఏంది, ట్రేడింగ్ సైకాలజీ, there we have n number of things to learn before to generate profit. There are lot of things to learn. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ట్రేడింగ్ నుంచి వెళ్ళాలి. సో థింగ్ ఏంటంటే అట్లీస్ట్ మనం 1 గంట సేపు రోజుకి ఇవ్వగలమా అనేది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అట్లీస్ట్ 1-2 hours పర్ డే. అండ్ స్టార్టింగ్ కాబట్టి మీరు మార్కెట్ని అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి, స్టడీ చేయండి, కొన్ని బుక్స్ చదవండి, రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ గురించి కొంచెం తెలుసుకోండి. నిజంగానే ప్రతి ఒక్కరు ప్రాఫిట్ చేస్తున్నారు, చూపించే ప్రతి ఒక్కటి ప్రాఫిట్ అయినా అంత ఏమైనా గ్యామ్లింగ్ ఉందా, ప్రతి ఒక్కటి కొంచెం మీరు అట్లీస్ట్ 3-4 months మీరు దానికోసం అని కేటాయిస్తే డెఫినెట్లీ మీకు ఐడియా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే టైం అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మన బడ్జెట్ ఎంత, మన బడ్జెట్ ఎంత అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారనుకోండి, 1 hour ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, యూ కెన్ అడ్జస్ట్ 1 hour పర్ డే. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి బడ్జెట్. ట్రేడింగ్ అంటేనే మనీ. వితౌట్ మనీ ఇన్ ట్రేడింగ్ నథింగ్ వీ కెన్ డూ. బికాజ్ అక్కడ మన ఎమోషన్స్ అర్థం కావాలన్నా, మన యొక్క రిస్క్ అన్నా, మన రివార్డ్ ప్రతి ఒక్కటి తెలుసుకోవాలన్నా మనీతోనే జరుగుతుంది. ఈ డెమో అకౌంట్స్ అనేది జస్ట్ ఏంటంటే టు నో అబౌట్ ది ట్రేడింగ్ అసలు ఏంటనేది. కానీ రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ రావాలంటే వీ హ్యావ్ టు యూజ్ రియల్ మనీ. మరి మనం ఎంత ఇన్వెస్ట్ చేయగలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ ఇంతే మనీ పెట్టండి, ఇంత మనీ రిస్క్ చేయడం నేను చెప్పను. ఎందుకు చెప్పానంటే ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ బ్రెయిన్ కెపాసిటీ. ఎంత అంటే ఒకళ్ళు వచ్చేసి ఇప్పుడు మనం మామూలుగా బయట బెట్టింగ్ చూస్తాం, క్రికెట్ ఆడేటప్పుడు చూస్తాం, చాలామంది ఏం చేస్తారంటే ఒకరేమో జస్ట్ 100 rupees బెట్ పెడతారు, కొందరు వచ్చేసి 10,000 బెట్ పెడతారు, ఇంకోళ్ళు ఎవరో బయట 50,000, 1,00,000 ఇట్లా బెట్ పెడతారు. సో ఎవరి స్తోమత వాళ్ళు ఈవెన్ దే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ మనీ లూజ్ అయినా కానీ మనకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వద్దు అన్నది ఒకటి ఆలోచించాలి మనం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈవెన్ ఇఫ్ యూ ఆర్ లూజింగ్ దిస్ ఎక్స్ అమౌంట్ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ మై బ్రెయిన్. లేకపోతే నెక్స్ట్ ట్రేడ్ మీద నాకు ఎలాంటి ఇంపాక్ట్ చూపించద్దు. అంత మనీ మాత్రమే రిస్క్ చేయాలి.
ఫస్ట్ పాయింట్. ఇంకోటి, ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఏ జాబ్ హోల్డర్ అండ్ యూఆర్ మేకింగ్ సమ్ X% ఆఫ్ మనీ, 1 lakh అనుకుందాం. 1 lakh ప్రాఫిట్, 1 lakh లేకుంటే 50,000 అనుకుందాం. అందులో 10% ఆఫ్ క్యాపిటల్ పక్కకు పెట్టండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 50,000 10% అనుకో 5,000. సో 5,000 పర్ మంత్. దానికి ఎక్కువ రిస్క్ వద్దు మనకి. చాలా చిన్న లాట్ సైజ్ తీసుకొని, చాలా చిన్న 0.01 లాట్ సైజ్ తీసుకోవచ్చు, చాలా తక్కువ తీసుకోవచ్చు. ఇంకా షేర్ మార్కెట్లో కూడా మనం చిన్న ట్రేడ్, ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మనీ ఫస్ట్ నుంచి రావడం చాలా కష్టం ఇది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామంది ఇది ఎట్లా అనుకోవాలంటే, మనం సంథింగ్ బీటెక్ ఆర్ MBBS కోర్స్ జాయిన్ అయ్యామనుకోండి, జాయిన్ అయినప్పుడు వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అవర్ టైమ్ యాజ్ వెల్ as సమ్ మనీ. దాని తర్వాత ఒక జాబ్. సో ఇట్స్ ఆల్ అబౌట్ 4 years or 5 years ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్. సో ఇందులో 50% ఆఫ్ ద పీపుల్కి జాబ్ రావడమే కష్టం. ఇంకా 100% అంటే చాలా కష్టం, అసలు రాదు అది. ఇవన్నీ వచ్చేది ఉంటే బయట అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇంత ఉంటుంది, ఈ రేంజ్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే, వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ సమ్ టైమ్ అండ్ మనీ, యూ హ్యావ్ టు లర్న్ సంథింగ్. సో దట్ ఇన్ అ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, డెఫినెట్లీ చాలా తొందరగా రావాలంటే చాలా కష్టం. ఇదేంటంటే కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో థింక్ చేయాలి మనం, ట్రేడింగ్ కూడా. సో అప్పుడు ఏమవుతుందంటే, పర్ డే ఇంత నేను టైం కేటాయించాలి, అండ్ నెక్స్ట్ థింగ్ పర్ మంత్ ఇంత మనీ నేను మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని మీకు మీరు లిమిట్ పెట్టుకోండి. బియాండ్ దట్ ఇఫ్ యూ ట్రేడ్, యూ విల్ గెట్ ఇమోషనల్ అండ్ గ్రీడీ. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విల్ యాడ్ ఇన్ టు యువర్ ట్రేడింగ్ జర్నీ. సో ఇట్స్ నాట్ ఫర్ ది లైక్ బిగినర్స్కి అయితే ఇది సెట్ అవ్వదు. వెన్ యూ గెట్ ఎక్స్పర్ట్స్, వెన్ యూ అండర్స్టాండ్ ది మార్కెట్ బిహేవ్, స్లోలీ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ రిస్క్. మీరు కొంచెం ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు, ఫ్యూ ఇయర్స్ నుంచి, ఫ్యూ మంత్స్, బెటర్ మంత్స్ నుంచి మీకు మంచి ప్రాఫిట్ జనరేట్ అవుతుంది అనిపించింది అనుకో, అప్పుడు రిస్క్ చేయండి. బట్ అంటిల్ దెన్ యూ హ్యావ్ టు లర్న్. సో ఎంత టైం పట్టొచ్చు బ్రదర్ అన్నది కూడా ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు మన టైం ఇంత ఇస్తున్నాం మార్కెట్కి, మరి మనకు మార్కెట్ మనీ ఇవ్వాలంటే మనం ఎంత టైం వరకు వెయిట్ చేయాలి అని ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే, మంత్స్లో కాదు, డేస్లో కాదు, ఇయర్స్లో వెయిట్ చేయాలి. పక్కా చెప్తున్నా, మినిమం టు మినిమం వీ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ ఫర్ 1 to 2 years. అయితే కానీ మనం మార్కెట్ని అర్థం చేసుకోలేం. ఎవరు ఎంతమంది సిగ్నల్స్ ఇచ్చినా, ఇక్కడ బై చేయండి, సెల్ చేయండి అని చెప్పినా కానీ, ఇవన్నీ ఏంటంటే యు ఆర్ నాట్ లర్నింగ్ దేర్, యు ఆర్ జస్ట్ వాంట్ టు మేక్ సమ్ మనీ. సో ఇలా బయట మరి మేము జస్ట్ ఎవరో సిగ్నల్ ఇస్తే మేము పైసలు అర్న్ చేసుకోవచ్చు అంటే అవ్వదండి. చాలా వరకు ఫెయిల్ అయిపోతాయి. 90 to 80% ఇవన్నీ నేను ఫెయిలింగ్ రేటే చూసాను. ఎవరు సక్సెస్ అయింది లేదు అందులో. మీరు సొంతంగా నేర్చుకోవాలి. సొంతంగా నేర్చుకొని ఇక మేము ఎలా హెల్ప్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా అడిగితే, బ్రదర్ మాకు మరి ఎలాంటి యూస్ఫుల్, లైక్ అంటే ఎలా మీరు గైడ్ చేస్తారు, మీరు కాకుండా ఎవరైనా సరే, మీరు ఇంకా మంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ దగ్గర పోయినా, ఇంకా బెటర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్ 10-12 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర పోయినా కానీ, వాళ్ళు మీకు ఏం చెప్తారంటే, ఇక్కడ బై చేయండి, ఇక్కడ సెల్ చేయండి అని చెప్పారు వాళ్ళు. నిజంగా మీ మంచి కోరి మీకు మీరు మమ్మల్ని ఒక మంచి ట్రేడర్గా చూడాలనుకుంటే, వాళ్ళు చెప్పేది ఒకటి ఏంటంటే, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మీరు ఎంత క్యాపిటల్ రిస్క్ చేస్తున్నారు, దానిపైన ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత రిస్క్ రివార్డ్ యూస్ చేస్తున్నారు, దాంతోపాటు మీకు అసలు పేషెన్స్ ఉందా లేదా, మీకు అసలు జర్నీ సెట్ అవుతుందా లేదా, ప్రతి ఒక్కటి తెలుసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ట్రేడింగ్ నుంచి మెల్లమెల్లగా మీకు చెప్పడం స్టార్ట్ చేస్తారు. మీ యొక్క ఇంట్రెస్ట్, ప్యాషన్, ఆ ప్యాషన్ లేకుంటే ఎవరు ఏం చేయలేరు. బయ్యింగ్ సెల్లింగ్ అని 4 రోజులు కథలు ఇవన్నీ. మీరు నిజంగా మీరు ఒక ట్రేడర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం థింక్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మోటివేట్ మాత్రం అవ్వకండి. ఈ వీడియో చూసినా కానీ మోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ విత్ యువర్ సెల్ఫ్. మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ యొక్క లైక్ నువ్వు చేసే పని ప్రతి ఒక్కటి మైండ్లో పెట్టుకొని, నాకు సెట్ అవుతుందా అవ్వదా, సరే నేను ట్రై చేయాలనుకుంటే ఎంత రిస్క్ చేయొచ్చు, ఫస్ట్ అయితే మనం ట్రై చేద్దాం. కొన్ని రోజులు మనకి దిగందే ఏది లోతు తెలియదు. సో స్టాక్ మార్కెట్ గురించి ఇంత తెలుసుకోవాలంటే, దిగాలనుకుంటే ఈ మనీ నేను ఇన్వెస్ట్ చేస్తే ఈ మంత్ నాకు ఎలాంటి లాస్ లేదు అని అనిపిస్తే అలాంటి మనీనే రిస్క్ చేయండి. ఓకే అండి, మళ్ళీ ఒకసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి టైం. పర్ డే మీరు ఎంత టైం ఇవ్వగలరు, అట్లీస్ట్ 1 hour టైం ఇవ్వగలరా అనేది చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలుగుతాం, డిపెండ్స్ ఆన్ ఎవరీ ఇండివిజువల్. సో మీ యొక్క కెపాసిటీ బట్టి మీరు ట్రేడ్ చేయండి. స్టార్టింగ్లోనే ఎవరు సంపాదించుకోలేరు. సో నో టు రిస్క్ ఇన్ ద బిగినింగ్, జస్ట్ ప్లాన్. ఇఫ్ యూ రిస్క్ ఇన్ ద బిగినింగ్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ ట్రబుల్. అండ్ మీకు ట్రేడింగ్ మీద ఒక విరక్తి వచ్చేస్తుంది. అండ్ అసలు అది దాన్ని మీరు అర్థం చేసుకోలేరు. అసలు ట్రేడింగ్ అర్థం కావాలంటే 2 to 3 years పడుతుందండి, సింపుల్. ఇప్పుడు లాంగివిటీ. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సస్టైనబిలిటీ. ఇప్పుడు మీరు టైం ఇచ్చిర్రు, పర్ డే సంథింగ్, అండ్ ఇంత అమౌంట్ అని, ఇప్పుడు ఎంతవరకు టైం ఇవ్వగలుగుతారు, అది ఇంపార్టెంట్. థింక్ 1 to 2 years ఆఫ్ టైం తీసుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చాలా తక్కువ రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అనవసరంగా స్టార్టింగ్లో లక్షలు పెట్టి అయితే దిగుతలేము కదా. ఇఫ్ వీ ఆర్ రియలీ కమింగ్ విత్ హ్యూజ్ అమౌంట్, దెన్ వీఆర్ గోయింగ్ టు లూజ్ ది మనీ. బికాస్ ట్రేడింగ్లో ప్రతి ఒక్కరు బిగినింగ్లో అయితే లూజ్ అవుతారండి, ఇది మాత్రం పక్కా. సో ఇక్కడ ఏంటంటే, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ థింక్ చేయండి. స్టూడెంట్స్ అయినా కానీ, లైక్ జాబ్ హోల్డర్స్ అయినా కానీ,
వర్క్ సంథింగ్ బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు ఏంటంటే థింక్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్, దెన్ కమింగ్ టు ద ట్రేడింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకేమైనా ఉందామని డిస్కస్ చేసుకునేదంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా మనం క్లియర్గా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ చేయండి. మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్ అడగండి, నేను ప్రతి దానికి ఆన్సర్ వెనుక రెడీ పైన ఆస్క్ రిలేటెడ్ ట్రేడింగ్ అండ్ సంథింగ్ ఫర్దర్ యూజ్ అయ్యే థింగ్స్ గురించి అడగచ్చు.